T20 సిరీస్లోకి ఎంటర్ అయిపోయాం. వన్ డే సిరీస్ని పోగొట్టుకున్నాం. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ T20 సిరీస్కి టీమిండియా ఎలా ప్రిపేర్ అవ్వబోతోంది, ఎలాంటి ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తుంది, మన ఓపెనర్స్ ఎవరు, మన మిడిల్ ఆర్డర్ ఎవరు, తిలక్ వర్మ లేడు, శ్రేయస్ అయ్యర్ వచ్చాడు, ఎలా యూజ్ చేసుకుంటారు, హర్షిత్ రాణాకి ఇంకా ఛాన్సులు ఇస్తారా, అంటే రెస్ట్ చూస్తారా, అసలు ఏం చేయాలనుకుంటున్నారు. మనకే ఇన్ని క్వశ్చన్స్ ఉంటే కెప్టెన్ కి, కోచెస్ కి, లేకుంటే టీమ్ మేనేజ్మెంట్ కి ఇంకెన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఒక విషయం మాట్లాడాలి. వన్ డే సిరీస్ మనం ఓడిపోయాం కదా, దానికి కారణాలు చెప్తే ఒకటి కాదనమాట, ఒక 10 కారణాలు వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ మనం కోచ్ని బ్లేమ్ చేయాలి. అంటే జరుగుతున్నది చెప్తున్నాను, కోచ్ని బ్లేమ్ చేస్తున్నాం, శుభ్మన్ గిల్ని బ్లేమ్ చేస్తున్నాము, రోహిత్ శర్మ ఆడలేదు, రోహిత్ శర్మని బ్లేమ్ చేస్తున్నాము, బౌలర్స్ వికెట్ తీయలేదు, బౌలర్స్ ని బ్లేమ్ చేస్తున్నాము. బట్ ఈ అన్నిటికన్నా ముందు ఫస్ట్ నాకున్న ఒక డౌట్, అదేంటి అంటే గేమ్ స్టార్ట్ అవ్వాలంటే టాస్ వేయాల్సిందే కదా. టీమిండియా టాస్ గెలిచేదే ఎప్పుడో ఒకసారి మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. టాస్ గెలిచాక ప్యూర్ బ్యాటింగ్ వికెట్ పైన ఎందుకు మన వాళ్ళు బ్యాటింగ్ తీసుకోలేదు? అంటే వాళ్ళు ఆలోచించిన విధానం ప్రకారం ఏముంటుంది, డ్యూ వస్తుంది కాబట్టి చేజింగ్ ఈజీ అయిపోతుంది. బట్ నాకున్న క్వశ్చన్ ఏంటి అంటే, మన ముందు ప్రూవెన్ స్టాట్స్ ఉన్నాయి, మనం కూడా చూసాం క్లియర్ గా. ఆ స్టాట్స్ ఏంటి, ఆ ఫస్ట్ బ్యాటింగ్ ఎలా అనుకూలిస్తుంది, పిచ్ ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పి కళ్ళ ముందు మన రిజల్ట్ కనిపిస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి ఎందుకు సెకండ్ బ్యాటింగ్ వెళ్ళారు ఫస్ట్ ఇక్కడ. ఇక బ్యాటింగ్ లో కోహ్లీ పైన పూర్తిగా డిపెండ్ అయిపోయారు. 3 వన్డేల్లో 2 సెంచరీ చేశాడు కోహ్లీ, సారీ 1 సెంచరీ మిస్ అయింది అనుకోండి. సో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సో రోహిత్ శర్మ ఆడలేదు, శుభ్మన్ గిల్ అంటే ఓకే ఫస్ట్ రెండు వన్డేలు ఆడిండొచ్చు, కానీ ఇంపార్టెంట్ టైంలో చేసింగ్ టైంలో ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ 30-40 50 ఇలా కొట్టాలి, అప్పుడే మ్యాచ్ గెలుస్తాం. కానీ చేతులు ఎత్తేసారు అందరూ. జడేజా పూర్తిగా ఫెయిల్. జడేజా హాఫ్ సెంచరీ చేసింది నిన్న ఒక మీమ్ వచ్చిందనమాట, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు హాఫ్ సెంచరీ చేశాడట, తర్వాత మళ్ళీ చేసింది లేదు. సో పూర్తిగా ఫెయిల్. బౌలింగ్ లో స్పిన్నర్స్ వికెట్ తీసుకోలేకపోయారు. ఓకే స్పిన్ పిచ్ కాకపోయినా సరే కనీసం వాళ్ళని ఇబ్బంది పెట్టలేకపోయారు. ఇక నెక్స్ట్ 200 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చే వరకు వికెట్ ఒక పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేయలేకపోయాడు. సో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఒక్క ప్రాబ్లం అయితే ఒకరి మీద నిందేసేయచ్చు, చాలా అనమాట. బట్ T20 సిరీస్ ని ఎలా ట్యాకిల్ చేస్తారో చూద్దాం. సో తప్పకుండా తెలుగు బస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనకు T20 వరల్డ్ కప్ మేబీ ఇంకా 1 మంత్ కూడా లేదు. సో వరల్డ్ కప్ రాబోతుంది, తర్వాత వెంటనే IPL వస్తుంది. సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం అసలు మిస్ అవ్వకండి. ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 5 మ్యాచ్ T20 సిరీస్ లో భాగంగా ఫస్ట్ T20 21 జాన్ 2026 ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7 కి నైట్ జరుగుతుంది అనమాట, 7 PM కి. సో ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అంటే విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నాగ్పూర్ లో జరగబోతోంది. సో ఫస్ట్ మనం నాగ్పూర్ పిచ్ రిపోర్ట్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో మీరు చూసారు అంటే ఒక అర్లీ అంటే గేమ్ స్టార్ట్ అయిన వెంటనే కొద్దిసేపు ఒక ట్రూ బౌన్స్ అనేది ఉంటుంది అనమాట, చాలా అద్భుతంగా ఉంటుంది బౌన్స్. T20 ఫార్మాట్ కాబట్టి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, పవర్ ప్లే వరకు ఉండొచ్చు అంతే. ఇక నెక్స్ట్ గేమ్ ముందుకు వెళ్లే కొద్దీ పిచ్ అనేది స్లో అయిపోతుంది. అంటే సెకండ్ ఇన్నింగ్స్ కి ఖచ్చితంగా పిచ్ స్లో అవుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఉన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో ఉండదు. సెకండ్ ఇన్నింగ్స్ నుంచి కొంచెం స్పిన్నర్స్ కి టర్న్ ఉంటుంది ఎప్పుడు, అది కూడా డ్యూ లేనప్పుడు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. డ్యూ లేకుంటేనే సెకండ్ ఇన్నింగ్స్ లో టర్న్ వస్తుందన్నమాట, లేకుంటే స్పిన్నర్స్ చాలా ఇబ్బంది పడతారు. ఇది పక్కా, ఎందుకంటే ఆ వికెట్ స్పిన్ కి అనుకూలించే వికెట్ కాదు కంపేర్ టు పేస్ బౌలర్స్. ఇక నెక్స్ట్ ఒకవేళ డ్రై సర్ఫేస్ మనం డ్యూ రాలేదు అంటే మాత్రం ఇక్కడ 155 to 170 అన్నది ఒక మంచి స్కోర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు. ఒకవేళ డ్యూ ఉంది అంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం మోర్ దాన్ 195 అంటే 200+ కొట్టాల్సిందే, అప్పుడే గేమ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. లేదంటే ఇక మనం 30 good days పడుకొని ఉంటారు కదా, అంటే ఓడిపోతాను ఫిక్స్ అయిపోవచ్చు ఏ టీం అయినా సరే అట్లా. ఇక నెక్స్ట్ ఒకవేళ ఈ పిచ్ లో డ్యూ రాకుండా డ్రైగా ఉందనుకోండి, ఖచ్చితంగా ఈ గేమ్ న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ వర్సెస్ ఇండియా రిస్ట్ స్పిన్నర్స్ మధ్య మాత్రమే గేమ్ జరుగుతుంది. స్టార్టింగ్ లో చెప్పా కదా, డ్యూ రాకుంటే స్పిన్నర్స్ గేమ్ లోకి వస్తారు. సో డ్యూ అన్నది ఈ గేమ్ ని ఇంపాక్ట్ చేయబోతోంది. ఈ గేమ్ లోకి డ్యూ వచ్చిన దాని ప్రకారం టాస్ పడిన తర్వాత డెసిషన్ తీసుకునే దానిపైనే ఈ మ్యాచ్ రిజల్ట్ ఆధారపడుతుంది. ఎందుకంటే రెండు టీమ్స్ బెస్ట్ టీమ్సే కాబట్టి డెసిషన్స్ అన్నవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్ గా తీసుకోవాలి. మరి ముఖ్యంగా T20 ఫార్మాట్ మినీ ఫార్మాట్ ఎక్కువ గేమ్ ప్లాన్స్ చేసుకొని లేకుంటే గేమ్ ని టర్న్ చేసే టైం ఉండదు. 1-2 ఓవర్లోనే గేమ్ మారిపోతూ ఉంటుంది, చాలా ఫాస్ట్ గేమ్ కాబట్టి. ఇక నెక్స్ట్ ఇదే గ్రౌండ్ లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 2016 వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ టైంలో జరిగితే న్యూజిలాండ్ రోజు 126 మాత్రమే కొట్టింది. చాలా సింపుల్ గా గెలవాల్సిన మ్యాచ్, గుర్తుందో లేదో మన వాళ్ళు 79కి ఆల్అౌట్ అయ్యారు. ఇదే లోయెస్ట్ స్కోర్ ఇక్కడ.
సో ఆల్రెడీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది న్యూజిలాండ్కి, ఒక మ్యాచ్ ఆడింది, ఒక మ్యాచ్లో గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 160 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 140గా ఉంది. బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 8 టైమ్స్ గెలిచింది, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 4 టైమ్స్ మాత్రమే గెలిచింది. సో స్టార్టింగ్ లో చెప్పా కదా, పిచ్ స్లో అయిపోతుంది సెకండ్ ఇన్నింగ్స్ కి. సో ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక సూపర్ టార్గెట్ ని, ఎక్కువ అవసరం లేదు, 170, 180, 200 పెట్టుకున్నాం అనుకోండి, గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక 200 కొడితే మనం కంపల్సరీ గెలిచేస్తాం అనుకో, ఫిక్స్ అయిపోవచ్చు. ఇదనమాట ఈ గ్రౌండ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇప్పుడు ఇండియా ప్లేయింగ్ 11 గురించి, టీం గురించి ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. అసలు మన ఓపెనర్స్ ఎవరు అంటే, సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తాడా, ఈశాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తాడా? ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈశాన్ కిషన్ ఎందుకు వచ్చాడు, సంజు శాంసన్ మన మెయిన్ ప్లేయర్ కదా అని చెప్పి. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే, ఈ స్క్వాడే మనకు T20 వరల్డ్ కప్ కూడా స్క్వాడ్ గా ఉంటుంది. కాబట్టి ఈశాన్ కిషన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అంటే విత్ సంజు శాంసన్ అండ్ ఈశాన్ కిషన్ ఈ ఇద్దరు మాత్రమే వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్స్. ఇప్పుడు సంజు శాంసన్ కి ఇంజురీ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు. T20 వరల్డ్ కప్ కు ముందు జరుగుతున్న ఒకే ఒక T20 సిరీస్, 5 T20లు ఉన్నాయి. మరి ఈశాన్ కిషన్ కి ఛాన్స్ ఇవ్వకుంటే ఎలా? గేమ్ ప్లే తనకు ఉండాలి కదా, ఖచ్చితంగా తనకు ఛాన్స్ ఇవ్వాలి. ఎప్పుడు ఛాన్స్ ఇస్తారు? స్టార్టింగ్ లో ఇస్తారా, లేకుంటే తర్వాత ఇస్తారా? ఇది క్వశ్చన్ మార్క్. అయితే ఒకవేళ ఈశాన్ కిషన్ ఆడితే ఖచ్చితంగా ఓపెనింగ్ ఆడతాడని రూల్ ఎక్కడ ఉంది ఇక్కడ అంటే, కొంతమంది డౌట్ ఉంటుంది. ఎందుకు తెలుసా, ఈశాన్ కిషన్ ఈ మధ్య కాలంలో తను ఆడిన మ్యాచెస్ లో ఓపెనింగ్ కన్నా ఎక్కువగా వన్ డౌన్ అలా ఆడాడు, ఈవెన్ ఐపీఎల్ లో కూడా. అంటే తను ఆ ప్లేస్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. సో మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ప్రెసెంట్ అయితే సంజు శాంసన్ మన మెయిన్ ఓపెనర్ అనమాట, వికెట్ కీపర్. బట్ ఈ T20 సిరీస్ లో ఈశాన్ కిషన్ కి ఛాన్స్ ఇచ్చి తీరాల్సిందే, ఇచ్చి తీరుతారు. అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇక నెక్స్ట్, తిలక్ వర్మ లేడు కాబట్టి శ్రేయస్ టీంలోకి వచ్చాడు. ఇప్పుడు శ్రేయస్ ఓకే, తను 1 డౌన్ అయినా ఆడగలడు, లేకుంటే 2 డౌన్ అయినా ఆడగలడు, నో ప్రాబ్లం. బట్ తనకు 1 డౌన్ లో ఐపీఎల్ పరంగా పంజాబ్ కింగ్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ తను కూడా T20 క్రికెట్ ఆడి చాలా కాలం అయిపోయింది అనమాట. తిలక్ వర్మ లేడు కాబట్టి టీంలోకి వచ్చాడు. సో తన ప్లేస్ గురించి పెద్దగా థింక్ చేయాల్సిన పని లేదనమాట. తను T20 వరల్డ్ కప్ కి ఉంటాడు లేదా క్లారిటీ లేదు. ఒకవేళ తిలక్ వర్మ కోలుకోకుంటే కంటిన్యూ అవుతాడు. ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్ రింకు సింగ్. సో రింకు సింగ్ అప్పుడెప్పుడు ఏషియా కప్ లో ఆడాడు, తర్వాత మళ్ళీ ఆడలేదు. సో రింకు సింగ్ ఎలా యూస్ చేసుకోబోతున్నారు? ఎందుకంటే రింకు సింగ్ ని టీంలో పెట్టుకోవాలంటే యాజ్ ఫినిషర్ గా పెట్టుకోవాలి. ఫినిషర్ గా పెట్టుకొని కిందకి వెళ్ళామనుకోండి, శివం దుబే పెట్టుకున్నారు అనుకోండి. సో రింకు సింగ్ ఎక్కడో నంబర్ 7, నంబర్ 8 లో T20 క్రికెట్ లో అంతవరకు బ్యాటింగ్ వెళ్ళి ఆడే ఛాన్సెస్ చాలా అరుదుగా జరుగుతుంటాయి, ప్రతి మ్యాచ్ లో రాదు. సో రింకు సింగ్ ని ఎలా యూస్ చేసుకోబోతున్నారు? ఇదొక క్వశ్చన్ మార్క్. ఇక నెక్స్ట్ హర్షిత్ రాణా. ఇప్పుడు వన్డే సిరీస్ ఆడాడు, ఇప్పుడు మళ్ళీ వెంటనే T20 సిరీస్ లో ఛాన్స్ ఇస్తారా? ఎందుకంటే బుమ్రా ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు హర్షదీప్ సింగ్ ఇస్తారా, హర్షిత్ రాణాకి ఇస్తారా? సో ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అనమాట. బట్ మనం ఒక ప్లేయింగ్ 11 అనుకుంటున్నాము. సో ఆ ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ నేను మీకు చెప్తాను. సో ఇలా ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ లేదా ఈశాన్ కిషన్, మోస్ట్లీ సంజు శాంసన్. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ లేదా హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. సో ఇక్కడతో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది మాట్లాడాల్సింది, లోపల దాచాం. సూర్యకుమార్ యాదవ్ చాలా ప్రెజర్ లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి ఒక మంచి నాక్ వచ్చి చాలా కాలం అయిపోయింది. కెప్టెన్సీ ప్రెజర్ ఏమో తెలియదు కానీ రన్స్ రావట్లేదు బ్యాట్ నుంచి. 360 డిగ్రీస్ మనం మర్చిపోతున్నాం సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీస్ ఆడగలడని చెప్పి. సో తను రన్స్ చేయాల్సిన టైం వచ్చేసింది. యాజ్ ఏ కెప్టెన్ గా కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. గంభీర్, సూర్యకుమార్ యాదవ్, గంభీర్, శుభ్మన్ గిల్. సో వీళ్ళిద్దరూ ఒక కోఆర్డినేటివ్ మంచి డెసిషన్స్ తీసుకోవాలి. ఏదో సాధించేయాలి, ఏదో చేసేయాలని చెప్పి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి టీమ్ ని కష్టాల్లోకి నెట్టేయకండి. సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ దగ్గర నుంచి రన్స్ రావాలి. T20 వరల్డ్ కప్ దగ్గరకు వచ్చేసింది. సూర్యకుమార్ యాదవ్ ఆడకుంటే T20 వరల్డ్ కప్ మనం గెలవలేము. అంటే మీరు అనొచ్చు మిగతా వాళ్ళు ఆడరా అని చెప్పి. కెప్టెన్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ప్రతి మ్యాచ్ ఫెయిల్ అవుతుంటే మిగతా వాళ్ళు ప్రెజర్ పడినట్టే కదా. అలా ప్రెజర్ పెట్టినప్పుడు ప్రతి మ్యాచ్ ఇంకొకరు ఆడతారని గ్యారెంటీ ఏముంది? సో ఇదనమాట. ఇక నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి రూపంలో ఒక ఆప్షన్, కుల్దీప్ యాదవ్ రూపంలో ఒక ఆప్షన్, ఇప్పుడు హర్షదీప్ సింగ్ టీంలోకి వచ్చాడు అంటే రీప్లేస్మెంట్ గా ఇప్పటికి. సో స్పిన్ లో కన్ఫ్యూజన్ లేకుండా నాకు తెలిసి వరుణ్ చక్రవర్తికి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తారు, వేరియేషన్స్, మిస్టరీ స్పిన్నర్ కాబట్టి. సో ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్లేయింగ్ 11 తో టీమిండియా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో, అంటే ఇప్పుడు నేను చెప్పింది కాకుండా ఏమైనా మార్పులు చేయాలనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కొంచెం బ్యాటింగ్ డెప్త్ ఎక్కువ పెట్టేసి అనిపిస్తుంది. సో మీరు ఎలా పెడతారో చూడండి. ఇది ఇక నెక్స్ట్ న్యూజిలాండ్ గురించి మాట్లాడదాం. డారెల్ మిచెల్ తను ఆడిన వన్డే సిరీస్ చూశాక T20 మ్యాచ్ లో ఖచ్చితంగా ఉన్నాడు కూడా, ప్లేయింగ్ 11 లో ఉంటాడు. సో ఏం చేయబోతున్నాడు తను? ఖచ్చితంగా తన దగ్గర మనం థర్డ్ వన్డే ప్రివ్యూలో చెప్పుకున్నాం, డెవాన్ కాన్వే, డారెల్ మిచెల్ మెయిన్ వికెట్లు. సో ఏం జరిగింది? డారెల్ మిచెల్ మళ్ళీ సెంచరీ చేశాడు, అతనికి తోడుగా గ్లెన్ ఫిలిప్స్. సో గ్లెన్ ఫిలిప్స్ కూడా మళ్ళీ టీంలో ఉంటాడు.
కాబట్టి డారెల్ మిచెల్ వికెట్ తీసుకోవాలి. 6 100 అయినా 100 6 అయినా చాలా డేంజరస్ ఫామ్ లో ఉన్నాడు. బట్ నాకున్న ఒక నమ్మకం ఏంటి అంటే వన్ డే మ్యాచ్ల్లో ఆడినంత ఫ్రీగా T20 మ్యాచ్లో చాలా తక్కువగా ఆడుతూ ఉంటాడు. బెస్ట్ ప్లేయరే కానీ దొరికిపోతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాలి కాబట్టి. ఇక వీళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్ లో మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ. సో ఈ ఇద్దరు ఉంటారా లేకుంటే ఈ ఇద్దరు ప్లేస్ లో ఎవరో అంటే ఒకరు బెంచ్ కి పరిమిత అయ్యి కైల్ జేమ్సన్ తీసుకొని వస్తారా పేస్ ని యూజ్ చేసుకోవాలనుకుంటే? సో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవెన్ ఒకసారి చూసాము అంటే డెవాన్ కాన్వే, టిమ్ రాబిన్సన్, రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మెన్, మైకల్ బ్రెస్వెల్, మిచెల్ శాంట్నర్, ఇష్ షోది, మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ. సో ఈ టీం కి కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అనమాట. కెప్టెన్సీ అద్భుతంగా చేస్తాడు. అండ్ నేను వన్ డే సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు వీడియోలో చెప్పాను. ఫస్ట్ వన్ డేలో ఏమని చెప్పాను, T20 సిరీస్ కాదు కాబట్టి భయం లేదు, మన వాళ్ళకి మంచి రికార్డు ఉంది, వన్ డే సిరీస్ లో ఖచ్చితంగా గెలిచేస్తారని చెప్పి. బట్ T20 సిరీస్ అంత ఈజీ కాదు. న్యూజిలాండ్ ని కొట్టడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే 1988 తర్వాత మన వన్ డే సిరీస్ ని గెలిచేశారు ఫస్ట్ టైం వాళ్ళు. సో T20 సిరీస్ ఆల్రెడీ మన పైన మంచి రికార్డు, అంటే వాళ్ళపైన మనకే రికార్డు ఉంది హోమ్ లో, కానీ అంత ఈజీ కాదనమాట. న్యూజిలాండ్ ని T20లో ఏ టీం అయినా మనమనే కాదు చాలా డేంజరస్ సైడ్ T20 పరంగా గేమ్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కాబట్టి. సో మరి ఎవరు గెలుస్తారు అనుకుంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని అసలు మిస్ చేయకండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.